చుట్టుకాల జీపులు కొత్తగా సాక్షులు ఉన్నారు, ఇద్దరు కొత్తగా సాక్షులు ఉన్నారు. అన్ని విధాలుగా ఎదుర్కొని ఆ సభను విలేకరుని అడిగారు, మీ వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కారణం చెప్పమంటే అన్నగారు మా వాళ్ళు మూర్ఖతో ఏదో రెడ్లు అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నారు కానీ నన్ను మా వాళ్ళే తీస్తున్నారు అని బాధపడినాడు. జీపులో మీటింగ్ సభ అయినా మేము జీపులు వేసుకొని రక్షణగా ఉండి సభ సస్యం చేసినాం. సస్యం చెప్తే తగ్గట్టు పనితో చేస్తామని అంటే మొత్తం రాష్ట్రంలో చేసిన అల్లోకలం చేసిన తాడపత్రి కేశవరావు గారు గుడ్డలు వేసేసి లగ్నంగా ఎదిగినాయకుతో టోటల్గా తాడపత్రిలో ఇది రికార్డు పరంగా అన్న ప్రత్యక్షంగా చూసినాడు. పేపర్కి వచ్చింది, టీవీలో వచ్చినాయి, అన్ని విధాలుగా అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు, అన్న సమక్షంలోనే జరిగింది. జరుగుతూనే నేను జిల్లు పెద్దరా ఏం ఎదిగినాయకు తోటకి వెళ్ళిపోయారు, ఎవరు అవసరం లేదు, నువ్వు ఏం చేస్తావు వద్దు, ఇలా నమ్ముకోవద్దు, పల్లెలు వెళ్ళిపో, పల్లెలు పోయి కొత్త గ్రామం తిరగాల అనే ఫుల్ అది సీరియస్ ఆశమాస కాదు. మొత్తం ఊరు బయటకు వచ్చి సమీక్ష చేసినాం. చాలా బాధపడిన అన్న కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఎక్కడ లేని అవమానం జరిగింది. ఎందుకు మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు? ఎదిగినాయకు ఆశ నేనంటే తాడపత్రి నేనంటే వ్యక్తి ఆశమాస కాదు, అన్న సమక్షంలో జరిగింది. తర్వాత అన్న అన్ని విధాలుగా నేను యువ నాయకులతో తయారు చేసుకొని కొత్త నాయకులతో తయారు చేస్తున్నా అంటే నువ్వు పల్లెడు వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు నుండి కష్టపడినా. తెలంగాణ జెండా వద్ద మాపై దాడి జరిగింది. లక్ష్మీదేవి సాక్ష్యం మాపై దాడి చేసినారు. పల్లెలు పోయి కంపెనీ పోయింది, దాడి చేసి కొట్టిపించుకున్నాం. అందరూ చెప్పినాం, అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినాము. జెండా వదలలేదు. మళ్ళీ రెండో తూరు తాగి వచ్చారు. రెండో తూరుగా రాష్ట్రపతి చేసి శ్రీకృష్ణను అవమానపరిచారు. పెద్దరాజు ఏం చేస్తున్నాను, పల్లెలు మొత్తం లేదా నేను ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. అన్న నేను అన్ని విధాలుగా పోయిన ఒక పల్లెల్లో నా పని దాడి చేసిన నాకు అన్ని వచ్చు, నువ్వు పల్లెలకు వెళ్ళిపో, లీటర్లు అవసరం లేదు, వాళ్ళు ఏ క్షణమో అవసరం లేదు మనకు, నువ్వు పల్లెలు వెళ్ళిపో అంటే గ్రామం తిరిగినా. మొత్తం నరసింహరావుకు మన పాదయాత్రలో మాకు అన్ని విధాలుగా డ్యాడీ కమిటీతో మాకు సపోర్ట్ చేసినారు. నేను వెంటనే ఆదినాలను ఊరి పోయినాం. లక్ష్మీదేవి కొత్త ఆదినాలన నువ్వు ఎందుకు సైలెంట్గా రా అని నేను కర్నూలు దొరికిపోయినా. అన్న చేయగలపలేదు. పెద్దరాజు ఏం ఆదినాలు వచ్చినట్టు లేదు, నా మన కంపెనీలో పనిచేయని కంటే అప్పుడు చేయగలిగినాడు. ఇది ఆ ఊరికి కాదు, కృష్ణని అడగండి. కృష్ణ ఏం జరిగిందో మొత్తం టోటల్గా తాడపత్రి రికార్డు తెలుసు. అందుకు ఇప్పుడు మీటింగ్ అన్నకు తెలుసు. ఒక గంటలో అన్ని మొత్తం రిపోర్ట్ తెలుసాలి. ప్రతి ఒక్క మీటింగ్ కృష్ణ తాడపత్రి అంటే 4 లక్షల మంది మాదిగా ఉన్నారు. ఈ అనంతపురం జిల్లాలో 4 లక్షల మంది పెద్ద జిల్లా ఇది. ఈ జిల్లా అంటే అందరూ త్యాగాలు చేసిన జిల్లా, తెలుగు జిల్లా, ఒకప్పుడు అట్టూరు జిల్లా. వ్యతిరేకిస్తానే అందరూ అవసరం లేకపోతున్నాయని అన్నగారు చెప్పడంలో ఒక గ్రామం తిరిగి కొంత నూతన కమిటీ చేసుకుంటూ బలపరిచినాం. నేను ఆవిడ మా టీం మహిళలు నాతో పాటు మాకు ఉద్యోగాలు లేవు. మా భార్య కూలిపని పోతారు, ఆయన భార్య కూలిపోతారు. లక్ష్మీదేవి ఒక హోటల్లో పనిచేస్తారు. మీకు తెలుసో ఈ అమ్మ ఇది సిగ్గు కాదు, నిజాలు చెప్తున్నా. ఆయమ్మ ఏంటంటే ఇళ్ళలో పని చేస్తారు. నారాయణమ్మ మా టీం అంతా దేవమ్మ, రవి శ్రీని నా తమ్ముడు పిల్లలు ఉంటే నా దగ్గర పనిచేసినాడు. మా పేదరికం ఇప్పుడు మా ఇల్లు చూడండి. నా పేదరికం అన్ని విధాల. నా పిల్లలకు పెళ్లి చేసేది కృష్ణమాదిగే, స్వయంగా చెప్తున్నా. నా పిల్లలకి 2 పిల్లలు పెళ్లి చేసేది కృష్ణమాదిగానే. నా కుటుంబం ఈరోజు మేము కడుపులు తింటున్నాం అంటే మన కృష్ణమాదిగానే గారే. నువ్వు ఒక అవినీతి లేదు. రాజకీయ నాయకులే మల్లయ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు కొత్త సాక్షి ఇతను ఉన్నాడు, కతిరప్ప పోతలైన పెద్ద ఆయన ఉన్నాడు. రాజకీయ నాయకులే పెద్దరాలు తీసేయాలా, 2 ఎకరాల భూమి 5 లక్షల లెక్క డిమాండ్ చేసి లక్షపాటు వచ్చాడు. అన్న సమక్షంలో జరిగింది. అన్ని ఆధారాలు వచ్చినాయి. అన్న సమక్షంలోనే నన్ను పెద్దరాలు తీసేయాలని ఒక పక్కన పార్టీ ఆఫీస్ పెట్టినాను, దండోర్ ఆఫీసు. నేను ఒక పక్కన దండోర్ ఆఫీస్ పెట్టినా, పక్కన దండోర్ ఆఫీస్ పెట్టినాను. అక్కడ మొత్తం అంత వ్యవహారం జరిగింది. పోతలయ్య నేను పెద్ద మాటగా తీసుకుని అన్నకు అన్ని విధాలుగా చెప్పాలకే తాడపత్రికి వచ్చినాడు. అన్న తాడపత్రి మా దండోర్ ఆఫీస్కి వచ్చినాడు. దండోర్